వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ సింపుల్. ఈరోజు మన టాపిక్ వచ్చి వేదిక్ మ్యాథ్స్లో డివిజన్స్. సో డివిజన్స్లో మనం 3 టాపిక్స్ కవర్ చేసుకుందాం. డివిజన్ విత్ 5, డివిజన్ విత్ 50, డివిజన్ విత్ 25. సో అందులో ఫస్ట్ టాపిక్ వచ్చి డివిజన్ విత్ 5. ఇలా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాం చూడండి. 65/5 ఇచ్చారు. ఇలా డివిజన్ చేయాల్సి వచ్చినప్పుడు మనం 5తో డివిజన్ చేయక్కర్లేకుండా సింపుల్ ట్రిక్ ఏంటంటే ఇచ్చిన నెంబర్ని డబుల్ చేసుకోవాలి. సో 65 ఇచ్చారు కదా, 65ని 2 టైమ్స్ నోట్ చేస్తున్నా, అంటే డబల్ చేసి ఎడిషన్ చేయాలి. సో ఎడిషన్స్ గుర్తున్నాయి కదండి. హారిజాంటల్ మెథడ్ ఆఫ్ ఎడిషన్ తీసుకుంటే 5 + 5 క్యారింగ్ నెంబర్ కాబట్టి మనం ఏం చేయాలి, వచ్చిన ఆన్సర్కి ప్లస్ చేసుకోవాలి. సో 6 + 6 12 వచ్చింది. 12 + 1 చేయాలి, 13 అవుతుంది. 5 + 5 10 అంటే ఎండ్ నెంబర్ 0, 130 వచ్చింది. బట్ మనకేంటి డివిజన్స్లో డెసిమల్స్ ఉంటాయి కాబట్టి సో 5తో డివిజన్ చేసినప్పుడు మనం వన్స్ ప్లేస్ తర్వాత డాట్ పెట్టుకోవాలి, పాయింట్ పెట్టుకొని 0 యాడ్ చేసుకోవాలి. ఇది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, 13.0. నెక్స్ట్ 78 ఇచ్చారు. 78/5 ఏం చేయాలి, మనం 5తో డివిజన్ చేయాలి. కరెక్ట్గా 78ని 2 టైమ్స్ నోట్ చేసుకొని, అంటే డబుల్ చేసుకొని ఎడిషన్ చేసుకోవాలి. 7 + 7 14, పక్కన ఏముంది క్యారింగ్ నెంబర్. 14 + 1 అంటే 15. 8 + 8 16, ఎండ్ నెంబర్ 6. సో ఇప్పుడు మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 15.6. అంటే వన్స్ ప్లేస్ తర్వాత మనం డెసిమల్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 92ని డబుల్ చేస్తున్నాం. 9 + 9 18, పక్కన నాన్ క్యారింగ్ నెంబర్ కాబట్టి 18 అలాగే ఉంటుంది, 4. సో దీని ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 18.4. ఓకే, నెక్స్ట్ 485/5 ఇచ్చారు. ఏం చేయాలి, మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇచ్చినా కూడా సేమ్ మెథడ్. 485 4 + 4 8, బట్ పక్కన ఏముంది క్యారింగ్ నెంబర్ ఉంది, అంటే 9 అవుతుంది. 8 + 8 16. సో 16లో 6 ఎండ్ నెంబర్ వేసే ముందు మళ్ళీ పక్కన క్యారింగ్ ఉంది కాబట్టి 7 అవుతుంది. ఎండ్ నెంబర్ ఎంత 0, 7 970. సో ఎలా చేస్తున్నానో అర్థమవుతుంది కదండి. మీరు ఎడిషన్స్ ఫాలో అయ్యి ఉంటే కనుక క్లాసెస్ ఈజీగా అర్థమవుతుంది. ఇన్ కేస్ కొత్తగా చూసే వాళ్ళు అయితే కనుక ఒకసారి ఎడిషన్స్లోకి వెళ్ళి హారిజాంటల్ ఎడిషన్స్ చెక్ చేస్తే మీకు ఎలా చేస్తున్నాను అనేది అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 97.0. నెక్స్ట్ చూడండి, 3421 ఇచ్చారు. డబల్ చేసి ఎడిషన్ చేస్తున్నా. 3 + 3 6, 4 + 4 8, 2 + 2 1, 1 + 1 2. సో ఫైనల్ ఆన్సర్ ఎంత, 684.2. ఓకే, సో మనకి 5తో డివిజన్ చేయాలి అన్నప్పుడు ఇలా చేస్తే సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ డివిజన్ విత్ 50. ఇది ఎలా చేయాలి, ఇది కూడా సేమ్ మెథడ్, బట్ డెసిమల్లో చేంజ్ వస్తుంది అంతే. 96ని డబల్ చేస్తున్నా. సో 9 + 9 18, అంటే 19 పక్కన క్యారింగ్ కాబట్టి 19 అవుతుంది. ఇక్కడ ఎండ్ నెంబర్ 2. సో బట్ ఇక్కడ డెసిమల్ వచ్చేసరికి మనం ఏం చేసాం, డివిజన్ విత్ 5లో డెసిమల్ వచ్చి వన్స్ ప్లేస్ తర్వాత పెట్టుకున్నాం. బట్ 50 అనేది 2 డిజిట్ నెంబర్ కదా, మనకి డెసిమల్ వచ్చేసి టెన్స్ ప్లేస్ తర్వాత వస్తుంది, అంటే 1.92 అవుతుంది. ఓకే, డెసిమల్ ఎక్కడ పెట్టాలి, టెన్స్ ప్లేస్ తర్వాత డెసిమల్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు 65 ఇచ్చారు. 65/50 ఏం చేయాలి, 65ని డబుల్ చేయాలి. 6 + 6 12, పక్కన క్యారింగ్ 13, 5 + 5 10, ఎండ్ నెంబర్ 0. దీని నుంచి మనకు వచ్చే ఆన్సర్ ఎంత, 1.30. ఓకే, నెక్స్ట్ 9465 ఏం చేయాలి, డబల్ చేస్తున్నా. 9 + 9 18, పక్కన నాన్ క్యారింగ్ కాబట్టి 18 యాజ్ ఇట్ ఈజ్ వేస్తున్నా. 8 అయితే పక్కన క్యారింగ్ ఉంది, 9 అవుతుంది. నెక్స్ట్ ఎండ్ నెంబర్ 2, పక్కన క్యారింగ్ కాబట్టి 3 అవుతుంది. ఇక్కడ ఎండ్ నెంబర్ 0. దీని నుంచి వచ్చే ఆన్సర్ ఎంత, 189.30. ఓకే, నెక్స్ట్ 8765 మళ్ళీ ఏం చేయాలి, డబల్ చేసుకోవాలి. నెక్స్ట్ 8 + 8 16, పక్కన క్యారింగ్ కాబట్టి 17. నెక్స్ట్ 7 + 7 14, ఎండ్ నెంబర్ 4 వేసే ముందు మళ్ళీ క్యారింగ్ ఉంది కాబట్టి +1 చేయాలి, 5 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎండ్ నెంబర్ 2 అయితే పక్కన క్యారింగ్ ఉంది కాబట్టి +1 3, ఇక్కడ ఎండ్ నెంబర్ 0. ఓకే, సో మన నార్మల్ ఎడిషన్ చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్, బట్ వేదిక్ మ్యాథ్స్ యూజ్ చేస్తే సింపుల్గా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం డెసిమల్ పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టుకోవాలి, టెన్స్ ప్లేస్ తర్వాత డెసిమల్ పెట్టుకోవాలి. 175.30 మన ఫైనల్ ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా. డివిజన్ విత్ 5, డివిజన్ విత్ 50 సేమ్ మెథడ్, బట్ డెసిమల్లో చేంజ్ వస్తుంది. అలాగే డివిజన్ విత్ 25 ఇస్తే ఎలా చేయాలో చూద్దాం. సో ఇది డివిజన్ విత్ 25. ఇక నేను 5 ఎగ్జాంపుల్ రాశాను, ఎలా చేయాలి అనేది చెప్తాను. సో ఇప్పటివరకు మనం ఏం చేసాం, ఇచ్చిన నెంబర్ని డబుల్ చేసాం. ఇక్కడ కూడా డబల్ చేస్తాం, బట్ ఎలా అంటే, సో ఫస్ట్ డబల్ చేశాక ఎంత వస్తుంది, ఇక్కడ 67 + 67, 6 + 6 12, పక్కన క్యారింగ్ కాబట్టి 13, ఇక్కడ ఎండ్ నెంబర్ 4. వచ్చిన ఆన్సర్ని మళ్ళీ డబల్ చేసుకోవాలి. సో మళ్ళీ డబల్ చేస్తున్నా, 2 6 8.
ఓకే, ఇది మన ఆన్సర్. బట్ దీంట్లో డెసిమల్ ఎలా అవుతుంది, 25 కాబట్టి ఇది కూడా టెన్స్ ప్లేస్ తర్వాత డెసిమల్ పెట్టుకోవాలి. 2.68 మన ఫైనల్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 645 ఇచ్చారు. ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన నెంబర్ని డబల్ చేసుకుని ఎడిషన్ చేసుకోవాలి. సో 6 + 6 12, పక్కన నాన్ క్యారీ. నెక్స్ట్ 8 అయితే పక్కన క్యారింగ్ 9 అవుతుంది, ఎండ్ నెంబర్ 0. సో మళ్ళీ 12, 19 ఏం చేయాలి, డబల్ చేసుకోవాలి. డబల్ చేసుకుంటే వచ్చేదంతా 2, 4 వస్తుంది, పక్కన క్యారింగ్ కాబట్టి 5 అవుతుంది. నెక్స్ట్ ఎండ్ నెంబర్ 8, నెక్స్ట్ 0, 2580. డెసిమల్ పెట్టుకుంటే ఏమవుతుంది, 25.80 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చారు, 1500 ఇచ్చారు. ఏం చేస్తున్నాం, డబుల్ చేస్తున్నా. 3 అంటే 2 వస్తుంది, పక్కన క్యారింగ్ కాబట్టి 3 అవుతుంది. నెక్స్ట్ ఎండ్ నెంబర్ 0, 0, 0, 3000 అయింది. మళ్ళీ 3000 ఏం చేయాలి, ఎడిషన్ చేసుకోవాలి. డబల్ చేసి యాడ్ చేస్తున్నాం, 6000. సో దీని నుంచి మనకు వచ్చే ఆన్సర్ ఎంత, 60.00. ఓకే, నెక్స్ట్ 9150 ఇచ్చారు. డబల్ చేయాలి. 9 + 9 18, పక్కన నాన్ క్యారింగ్ కాబట్టి 18 వేసేస్తున్నా. నెక్స్ట్ 2 అయితే పక్కన క్యారింగ్ ఉంది, 3 అవుతుంది. ఎండ్ నెంబర్ 0, 0, 18, 300 మళ్ళీ డబల్ చేస్తున్నా. 2 వచ్చింది, పక్కన క్యారింగ్ ఉంది, క్యారింగ్ అయినప్పుడు 3 అవుతుంది. నెక్స్ట్ ఎండ్ నెంబర్ 8 + 8, ఎండ్ నెంబర్ ఎంత 6, పక్కన నాన్ క్యారింగ్ కాబట్టి 6 వేసేస్తున్నా. 3 + 3 6, 0, 0. సో దీని నుంచి మనకు వచ్చే ఆన్సర్ ఎంత, 366.00. ఓకే, నెక్స్ట్ 7525, మళ్ళీ 7525. 7 + 7 14, పక్కన క్యారింగ్ కాబట్టి 15 అవుతుంది. నెక్స్ట్ 5 + 5 అండ్ నెంబర్ 0, పక్కన నాన్ క్యారింగ్ కాబట్టి 0 వేసేస్తున్నా. నెక్స్ట్ 4 అయితే పక్కన క్యారింగ్ ఉంది కాబట్టి 5 అవుతుంది. అండ్ నెంబర్ 0, మళ్ళీ దీన్ని డబల్ చేస్తున్నా. 2, 1 + 1 2 అవుతుంది, పక్కన క్యారింగ్ కాబట్టి 3. నెక్స్ట్ ఇక్కడ ఎండ్ నెంబర్ 0, మళ్ళీ 0 + 0 0 అవుతుంది, పక్కన క్యారింగ్ కాబట్టి 0 + 1 1, ఎండ్ నెంబర్ 0, 0. ఓకే, దీని నుంచి మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 301.00. అర్థమైంది కదండి. సో నార్మల్గా డివిజన్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది. బట్ ఇలా వేదిక్ మ్యాథ్స్ యూజ్ చేయడం వల్ల మనకి వితిన్ సెకండ్స్లో ఆన్సర్ అయితే చేసుకోగలం. చూసారు కదా ఎంత ఈజీగా ఆన్సర్ అవుతుందో. నెక్స్ట్ క్లాస్లో డివిజన్ విత్ నైన్స్ చెప్పుకుందాం. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.